అయితే సుప్రీంకోర్టు ఆమోదించినట్టు కనపడదు. ఎందుకంటే వాళ్ళు సాధారణ వ్యాఖ్యలు చేసి ఇది సరైన పద్ధతి కాదు అని అంటూ ఇంకోటి కూడా చెప్పారు. మేము వీటిని బట్టి ఏం ధిక్కారం అది అని వాళ్ళు అలా మాట్లాడలేదు. మా మనస్సాక్షి ప్రకారం మేము చెప్పుకుంటూ పోతాం, మాకు తోచిన మార్గంలో మేము చెప్తాం, ఎవరి ప్రభావానికి గురి కాము అన్నారు. కాబట్టి చాలా స్పష్టంగా కేటీఆర్ యొక్క అభిప్రాయాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు అని మనకు అర్థమవుతుంది. సో ఫైనల్ అవుట్కమ్, తుది నిర్ణయము మలుపు ఎలా ఉంటుందన్నది మనం సోమవారం చూడాలి. రేవంత్ రెడ్డిని మటుకు సకాలంలో సరిదిద్దుకున్నందుకు అది అభినందించవచ్చు ఎవరైనా సరే. న్యాయస్థానాల గురించి బెయిల్ ఈజ్ ఏ రైట్ అండి, దీన్ని అయితే గుర్తించాలి ఎవరికైనా. ఒకసారి రేవంత్కి ఒకసారి బెయిల్ వచ్చింది, అంతే కదా, అప్పుడు ఉన్నారు కదా. కాబట్టి బెయిల్ రావడం అనేది చాలా సహజమైంది, అవసరమైంది, న్యాయమైంది. ప్రాథమిక హక్కు ఒక మనిషిని అవసరమైన కాలాన్ని మించి లోపల నిర్బంధంలో ఉంచకూడదు అన్నది రాజ్యాంగ నిర్దేశం. అది దానికి ఏం పెద్ద కవితకు వచ్చిన బెయిల్ చుట్టూ ఇప్పుడు రాజకీయం జరుగుతుంది సార్, ట్రయాంగిల్ ఫైట్. అదే అంత రాజకీయం చేసేసి ఇంకెవరికి, మాకైతేనేమో బెయిల్ వస్తే సక్సెస్, మీకైతే బెయిల్ వస్తే మటుకు ఇదేంటే అది ఎలా కుదురుతుంది? బెయిల్ వచ్చేస్తే ఇంకో మాట అండి సుప్రీంకోర్టు. ఇప్పుడు తెలంగాణ కోర్టులో జరగాల వద్దా అనేది కదా కేసు. మీరు దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వు మీదే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా న్యాయ వ్యవస్థ మీద ఇదేమవుతుంది మా అనేది వాళ్ళకు ఒక విధమైన సూటిగా వచ్చినటువంటి అంశం ఇది. ఆ వార్తల పొరపాటు కూడా అన్నారు కాబట్టి అందరితో బహుశా ముగిసిపోవచ్చు, సమసిపోవచ్చు. ఈ కవిత బెయిల్ మీద బీజేపీ సీనియర్ నాయకురాలు డీకేఆర్ను కూడా కొద్దిసేపటి క్రితం కామెంట్ చేశారు సార్. కవితకు బెయిల్ ఇప్పించుకోవడం కోసం కేకేతో